అక్కినేని నాగ చైతన్యతో హీరోయిన్ శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగింది. వారం రోజులుగా ఈ తతంగం మీద చాలానే రూమర్స్ వచ్చాయి. సో ఇది కేవలం ఎఫైర్ రూమర్స్ లాంటివే అని చాలా మంది కొట్టిపారేశారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. కట్ చేస్తే సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్. పూర్తిగా నెగిటివ్ కాదు, అలా అని పాజిటివ్ కూడా కాదు. అసలు అక్కినేని ఫ్యామిలీలో ఎవరికి ఫస్ట్ పెళ్లి కలిసి రాలేదా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఫ్యామిలీలో అరడజన్ వరకు ఇలాంటి పరిస్థితులే. ఏంటి కారణం? ఇంతకీ నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తో సమాంత విషయంలో వచ్చిన కామెంట్స్ కి కౌంటర్స్ పడుతున్నాయా? టేక్ ఎ లుక్. అక్కినేని కుటుంబంలో ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి హాట్ టాపిక్ అయింది. నాగ చైతన్య సాఫ్ట్ పర్సన్, మంచి బాలుడు అన్న ఇమేజ్ ఉన్న స్టార్. అలాంటి తను సమంతతో విడిపోయినప్పుడు మాయలేడిదే తప్పై ఉంటుందని కామెంట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకోగానే ఈ నవమన్మధుడే తప్పు చేసుంటాడని, సమంత ఇక్కడ బాధితురాలు అనేలా సినీ జనాల్లో చర్చలు పెరిగాయి. దీనికి కారణం కూడా ఉంది. అక్కినేని ఫ్యామిలీలో ఎవరికీ మొదటి పెళ్లి కలిసి రాలేదు. నాగార్జున ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యాకే అమలతో 7 అడుగులు నడిచాడు. నాగ చైతన్య అలానే సమంతతో విడిపోయాడు. సుమంత్కి అలానే జరిగింది. నాగార్జున మేనకోడలు సుప్రియకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇక అక్కినేని అఖిల్ అయితే తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి అనుకునే లోపు ఎంగేజ్మెంట్ తర్వాతే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ఏదేమైనా నాగ చైతన్య మీద ఇండస్ట్రీలోనే కాదు, జనాల్లో కూడా చాలా సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ సడన్గా శోభిత ధూళిపాలతో తన ఎంగేజ్మెంట్ అనగానే చాలామంది షాక్ అవుతున్నారు. మొన్నటి వరకు శోభితతో చైతన్య జర్నీ కేవలం రూమర్ అనుకున్నారు. కానీ ఇద్దరు ఒకటవ్వబోతున్నారు అనగానే సమంత మీద జనాల్లో జాలి పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. చైతన్య వల్ల తన లైఫ్ గాడి తప్పిందనే భావన పెరిగిపోతున్నట్టుంది. చైతన్యే సమంతను దూరం పెట్టాడని ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు.